ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన దినము కాపాడి మన జీవితంలో మరొక నూతన దినమును దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ప్రస్తుత దినములలో అనేక మంది ప్రజలు ఎన్నో రకముల బలహీనతల చేత బాధపడుచున్నారు. ఎంతోమంది రకరకాల జ్వరములతో బాధపడుతూ ఎంతో బలహీనతతో సొమ్మసిల్లిపోయి శక్తిహీనులుగా ఉంటున్నారు. కొంతమంది వారి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారు. మరికొంతమంది ఉద్యోగం లేదనో, పిల్లలు లేరనో, చదువుల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాననో నిరాశతో సొమ్మసిల్లిపోతున్నారు. ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా, మీకున్న పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి బలహీనంగా ఉన్నారా, శక్తిహీనులుగా ఉన్నారా? భయపడకండి. దేవుడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఆయనే బలహీనత నుండి మిమ్మల్ని విడిపించి రక్షించి దీవించుటకు యేసుక్రీస్తు ప్రభువు చాలిన దేవుడు. వాగ్దానము నమ్మి ధైర్యముగా ఉండు. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్.